డాక్టర్ దగ్గరికి వెళ్తే కంపల్సరీ వాకింగ్ చేయి, వ్యాయామం చేయి అంటారు. కానీ ఈ వ్యాయామం చేయడం వల్ల కూడా కొన్ని కేసులు ఈ అంటే అది కార్డియాక్ అరెస్ట్ అవుతుంది. అంటే వ్యాయామం చేయడం వల్ల కార్డియాక్ అరెస్ట్ అయ్యే అవకాశం ఏమైనా ఉందా? అసలు ఏంటి? వ్యాయామం చేయడం వల్ల కార్డియాక్ అరెస్ట్ ఉండదు. ఆల్రెడీ జబ్బు ఉంటుంది, వాళ్ళకి సింటమ్స్ వస్తూ ఉంటాయి. అంటే మీకు ఈ రక్తనాళం ఉంటుంది అనుకోండి, ఈ గుండె రక్తనాళం 90% మూసుకోపోయి ఉంటుంది. వాళ్ళకి పెయిన్ వస్తూ ఉంటే కొద్దిగా నడుస్తూ ఉండే లోపు, కిలోమీటర్ నడిచే లోపు వాళ్ళకు ఆగాల్సి వస్తుంది అనమాట. కానీ కొందరు మొండిగా అంటే నేను రోజు వాక్ చేస్తాను, నాకేం కాదు, నేను రోజు యోగా చేస్తాను, నాకేం కాదు, నాకు జబ్బు రాదు, నేను కంప్లీట్ వెజిటేరియన్, నాకు జబ్బు రాదు, నాకు ఏ అలవాట్లు లేవు, బ్యాడ్ అలవాట్లు లేవు, నాకు జబ్బు రాదు అని ఒక బ్లైండ్ థాట్లోకి వెళ్ళిపోయింటారు అన్నమాట. అట్టేటప్పుడు బ్లైండ్గా పోయినప్పుడు నొప్పోసాన్ని పడుచుకోకుండా ఉన్నప్పుడు కొలాప్స్ అవుతుంది. వెరీ రేర్గా కొన్ని హెచ్ఓసిఎం అంటాం, అంటే కంజెంటల్గా వాళ్ళకు బై బర్త్ జీన్స్ డిఫెక్ట్లో వచ్చేసి ఈ గుండె కండరం సైజు ఉండాల్సిన కంటే డబుల్ పెరుగుతుంది. ఇంత ఇక్కడ ఉండే సైజు ఇప్పుడు డబుల్ అయిపోయి ఇక్కడి నుంచి ఇంకా బ్లడ్ సరిగ్గా బయటికి పోలేదు అనమాట. అలాంటి వాళ్ళు ఇప్పుడు స్పోర్ట్స్ ఆడతా లేకపోతే ఎక్కువ పోలీస్ వీళ్ళు మారుతానని పెడతా ఉంటారు కదా, అట్లా పెట్టినప్పుడు సడన్ కొలాప్స్ అవుతూ ఉంటారు. అవి వాళ్ళకి ఆల్రెడీ ఈడెన్గా ఇవి ఎక్కువ ఏజ్లో రాదు, కానీ యంగ్ పేషెంట్లు కొలాప్స్ అయ్యేది మెజారిటీ ఆఫ్ టైం హెచ్ఓసిఎం ఉంటుంది కారణం. అది తెలియకుండా అది జెనెటికల్గా ఉంటుంది. అది ఇట్లాంటప్పుడు సడన్ కొలాప్స్ ఉంటుంది, ప్రజెంటేషన్ సడన్ కొలాప్స్.